అందరం బలహీనమే. ఎందుకంటే మనం అందరం కూడా మనుషులం కాబట్టి, మట్టి మనుషులం కాబట్టి బలహీనమే. దాన్ని బట్టి మనం బలహీన పడవలసిన అవసరము లేదు. ఎందుకు? బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. నేనెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. ఎందుని బట్టి? దేవుడిని బట్టి. ఇలా ఇదే రీతిగా ఒకసారి ఒక సహోదరి విశ్రాంతి దినాన మందిరానికి రావడం జరిగింది. లూకాసు వార్త 13వ అధ్యాయం త్వరగా తీయండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 13వ వచనాలు మనం చదువుకుందాం త్వరగా. ఆ సహోదరి మరి మందిరం, లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి 13. ఒక విశ్రాంతి సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండేది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందవలెనని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నడవబడి దేవుని మహిమపరిచింది. దేవుని స్తోత్రం. దయచేసి మనకు బైబిల్ స్పష్టంగా క్లియర్గా అర్థవంతంగా చదవాలి. వినే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఫుల్ స్టాప్లు, కామాలు అన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నేర్చుకుందాం, తప్పేం లేదు. ఓకేనా? సరే, ఏదేమైనా కానీ విశ్రాంతి దినం అంటే ఆదివార దినం అనుకుందాం, మనకు అర్థమయ్యే భాషలో. విశ్రాంతి దినం అంటే యాక్చువల్గా శనివారం రోజు అని అర్థం. ఎందుకంటే ఈదులు శనివారం పూట కలుసుకుంటారు దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి అది మనం పాటించాం. కాబట్టి ఆదివార దినాన ఒక స్త్రీ ఏం చేసిందట? దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె వెళ్ళింది అంటే క్రైస్తవురాలా, విశ్వాసరాలా కాదా? విశ్వాసరాలే కదా, విశ్వాసే కదా. దేవుని మందిరానికి వెళ్ళింది. ఎందుకు? ప్రభువును ఆరాధించడానికి, ప్రభుతో సమయం గడపడానికి. అయితే తను ఏ స్థితిలో ఉంది? బలహీన స్థితిలో ఉంది. ఒక వ్యాధి చేత బలహీన పడుతూ ఉంది. 18 సంవత్సరముల నుంచి నేను త్వరగా పెడతాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి అవకాశం ఇస్తే 2 గంటలైనా మాట్లాడగలను కాబట్టి భయపడకూడదు. కాబట్టి ఆమె 18 సంవత్సరం నుంచి దేని చేత బాధపడుతుంది? నడుము వంగిపోయి బాధపడుతూ ఉంది. అక్కడ క్లియర్ గా ఉంది. అది రోగమా? కాదు కదా. ఏంటి మరి? బలహీన పరచు దెయ్యము. దెయ్యానికి సాధ్యమేనా? రోగాలు తేవటం సాధ్యమే. అసాధ్యమేం కాదు, సాధ్యమే. అంటే అన్ని పనులు దెయ్యం చేయలేదు, కానీ కొన్ని పనులు చేయగలదు అనమాట. అంటే మనకంటే బలవంతుడు అపవాది కాబట్టి ఆమెకు అది రోగం కాదు. అందుకే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడింది, ఉన్నదంతా పోగొట్టుకుంది. క్రైస్తవురాలే, విశ్వాసే. ప్రియులారా, గమనించండి, ఆ యొక్క దెయ్యం గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్పను, కానీ విషయంలోకి వెళ్ళిపోతాను. ఆ స్త్రీ విశ్వాసరాలు, క్రైస్తవురాలు మనలాగనే, కానీ 18 సంవత్సరం నుంచి బలహీనంతో బాధపడుతూ ఉంది. ఎవరికైనా ఉపయోగం ఉందా దానివలన? సరే, తనకు ఉపయోగం ఉందా? బాధలో ఉంది కదా. తనకు తానుగా ఉపయోగం కూడా లేదు, దేవునికి ఉపయోగపడే స్థితిలో కూడా లేదు. ఎందుకంటే ఆత్మ జీవితంలో పడిపోయింది. బలహీనత చేత మరి కృంగిపోతూ ఉంది, వేదన చేత ఉంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను ప్రభు ఏం చేశాడు? చూచాడు లేదా? పిల్లలు గమనించండి, ఆమె ఆ స్థితిలోకి రావడానికి కారణం ఏంటి? ఒక విశ్వాసరాలు, క్రైస్తవ వ్యక్తి మొదట్లో ఎలా ఉంది? 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడుతూ ఉంది. అంతకుముందు 20 సంవత్సరాల పూర్వం ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉందని అర్థం. 18 సంవత్సరాల నుంచి ఆ దెయ్యం పామెర పట్టి పీడిస్తుంది. అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉంది. మరి ఆ అనారోగ్య సమస్య రావడానికి కారణం ఏంటి? ఇంటి వాళ్ళు మరి చర్చికి వెళ్తారో నాకైతే తెలియదు, కానీ మన విశ్వాసులందరికీ, ప్రతి ఒక్కరికి వాక్యము అనేది, ప్రతి ఒక్కరికి వాక్యము, అందరికీ వాక్కు. కొంచెం చెప్పాను, వాక్కు నీకు లేదా నాకు వాక్యం వినిపించబడుతుంది. ఈ వాక్యములో నుంచి దేవుడు ఏదైనా ఒక్క వాక్కు ద్వారా నీతో మాట్లాడతాడు. కాబట్టి వాక్కు అనేది నీకు లేదా నాకు, మనందరికి మనం. కాబట్టి పిల్లలు గమనించండి, ఆమె విశ్వాసరాలుగా ఉంటూ, క్రైస్తవురాలుగా ఉంటూ, దేవుని సన్నిధికి వెళుతూ కూడా బలహీనపరచబడవలసిన అవసరం ఏంటి? బలహీనతకు లోను కావాల్సిన అవసరం ఏంటి? మనలో కూడా చాలా మంది ఉన్నారా లేదా? అయితే రోగాలు కాదు, మనకు రోగాలు రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోగం చేత ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఎవరున్నారు తీయొద్దు, కానీ ఎవరున్నారు? ధనవంతుడు లాజరు ఉన్నారా? ఆ లాజరు ఎలా ఉన్నాడు? గుర్తులేదా? నేనే చెప్తాలే. సరే,
ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడు, సరైన నివాసం లేదు, సరైన ఆరోగ్యం లేదు. కానీ ఏముంది అతని దగ్గర? ఏముంది? గట్టి చెప్పాలా, టైం వేస్ట్ చేయొద్దు. ఆత్మీయతలో బలంగా ఉన్నాడు, విశ్వాసంలో బలంగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఆరోగ్యం గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు, మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మనకు శరీర శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రావచ్చు, రాకపోవచ్చు, వెళ్ళిపోవచ్చు వదిలిపెట్టి. అది పెద్ద ప్రాముఖ్యం కాదు మనకు. అలా అని చెప్పేసి నేను వాటిని ఉంచుకోమని నేను చెప్పడం లేదు. ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు సమర్థుడు. అయితే ఆమె అలా ఉండటానికి గల కారణం ఏంటంటే, మొదట్లో మంచిగానే ఉంది. మనము కూడా రక్షించబడిన తొలినాళ్లలో చాలా బాగుంటాము, ఆత్మీయతలో ఉంటాము, రక్షణలో ఉంటాము, విశ్వాసంలో కాంసం, ఎక్కడ ప్రార్థన అన్నా పరుగులు పెడుతూ ఉంటాం. కానీ కాలక్రమేణ ఏం చేయబడతాం? వెళదాంలే, అది చూద్దాంలే, ఇది వచ్చేస్తుంది, నిర్లక్ష్యం. అది రానివ్వద్దు. ఎందుకో తెలుసా? ఈమెకి అలా నిర్లక్ష్య పడింది కాబట్టి ఎవరికి అవకాశం ఇచ్చింది? అపవాదికి అవకాశం ఇచ్చింది కాబట్టి, దెయ్యానికి అవకాశం ఇచ్చింది కాబట్టి దెయ్యం తనలో దూరింది. ఆమెను పట్టుకొని ఏం చేసింది? నడుము వంచేసింది. 18 సంవత్సరాలు బాధపడుతూ ఉంది. ప్రభు సన్నిధికి రాలేక వస్తుంది, కానీ ఏమంటారు, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించలేక, ప్రభుతో సహవాసం చేయలేక, వాక్యంలో నిలబడలేక తను ఏం చేస్తుంది? ఇబ్బంది పడుతుంది. మీలో ఎవరైనా, మనలో ఎవరైనా అలా ఉన్నారేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు సన్నగిల్లావా, కృంగిపోయా, నడుము వంగిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. చాలా జాగ్రత్త. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అలాగే ఉంటే నిత్య నరకానికి వెళ్తావు. ఈ జీవితం చాలా చిన్నదండి. ప్రతి మనిషికి తెలిసిన విషయమే కదా, ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడో పోతామో మనకే తెలియదు. పోయిన తర్వాత, ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? అది ఒకసారి పరిశీలన చేసుకో. ఆమె దెయ్యానికి అవకాశం ఇచ్చింది. మీరు కూడా ఇస్తున్నారేమో. సరిగా చర్చికి వెళ్లకుండా, బూతులు మాట్లాడడానికి, సినిమాలు చూడడానికి, సీరియల్ కూడా చూడకూడదు. చాలా జాగ్రత్త. దేవుని వాక్యం సూటిగా చెప్తుంది. యాకోబు పత్రిక 2:5 చిన్న ఆజ్ఞ మీరనే కానీ మీరు పరలోక రాజ్యానికి రాలేరు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, సరి చేసుకోవడానికి. ఈ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే 80, 70, 90 సంవత్సరాలు ఇచ్చాడంటే ఈ కాలం మనం ఏం చేయాలా? సరి చేసుకుంటూ పోవాలి. 100 తప్పులు నాలో ఉన్నాయి అనుకోండి, నేనేం చేయాలా? రక్షించబడిన నాటి నుంచి ఒక్కొక్కటి ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మరలా వాటిని చెయ్యకూడదు. సామెతలు 28:13 అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేయబడతాడు? కనికరం పొందుతాడు. కాబట్టి ఈమె రక్షించబడిందే కానీ సరిగా దేవునిలో నిలబడలేదు. అపవాదికి అవకాశం ఇచ్చింది, దెయ్యానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆమె చేయబడింది బలహీనతతో బాధపడుతూ ఉంటుంది. పిల్లలు గమనించండి, మనం దెయ్యానికి కాదు అవకాశం ఇవ్వాల్సింది. ఏ చిన్న విషయమైనా సరే. మీరు అనుకోవచ్చు ఏదైనా చిన్న విషయమే కాబట్టి ఏ చిన్న విషయంలో మనం అపవాదికి అవకాశం ఇవ్వకూడదు, ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు. పొరుగు వారికైనా మనం పరిశుద్ధులుగా ఉంటున్నామంటే పరిశుద్ధుల సహవాసం మనకు ముఖ్యం, దేవుని సహవాసం ముఖ్యం. అలా ఉండాలి అంటే అనుదినము ప్రార్థన, ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం. దావీదైతే రోజుకు 7 సార్లు ప్రార్థిస్తూ వచ్చాడు. తెలుసా మీకు? రాత్రంతా తన కన్నీళ్ళ చేత ఏం చేస్తున్నాడట? తన పరుపుని తేలజేయుచున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకు? తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి. ఒకే ఒక్కసారి తప్పు చేశాడు దావీదు. తెలుసా మీకు? ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. మిగతావి ఒక 3 పొరపాట్లు చేశాడు. దేవుడు వాటికి కూడా వదిలిపెట్టల. శిక్ష పడింది కానీ దేవుడు క్షమించాడు. అలా అని చెప్పేసి మనం తప్పు చేయడానికి అవకాశం లేదు. అపవాదికి అవకాశం ఇవ్వడానికి మంచిది కాదు. పిల్లలు గమనించండి. మార్కు సువార్త 9:25-26 మనం చూస్తే తీయొద్దు, కానీ సమయం లేదు కాబట్టి నేను చెప్తాను. అక్కడ కూడా ఒక మూగ చెవిటి దయ్యం ఒక కొడుకును పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. తన తండ్రి శిష్యులను అడుగుతాడు, అయ్యా బాగు చేయమంటే వారు బాగు చేయలేకపోతారు. అప్పుడు యేసయ్య దగ్గరకు వస్తారు. యేసయ్యని అడిగినప్పుడు ఏం చేస్తాడు? యేసయ్య దాన్ని గద్దిస్తాడు. ఈ బాలుని వదిలిపెట్టి చూడద్దు. బైబుల్ నేను మాట్లాడుతున్నప్పుడు నాకెళ్ళి చూడాలి, మీ చెవులు నాకెళ్ళి ఉండాలి, మీ కళ్ళు నాకెళ్ళి చూడాలి. నేను చెప్పినప్పుడు మాత్రమే రెఫరెన్స్ చూడండి. మీరు బైబిల్కి వెళ్ళి చూసారనుకోండి, నా మాట మీ చెవికి ఎక్కదు, లోనికి వెళ్ళదు. ఆలోచన కూడా అన్ని ఇక్కడే పెట్టండి, ఎక్కడో పెట్టద్దు. బాడీ ఏమంటారు? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ గా ఉండకూడదు. కాబట్టి మార్కు సువార్తలో ఒక తండ్రి కొడుకుని తీసుకొచ్చి యేసయ్యకు ఏం చేస్తాడు? దేవా నీకు
సాధ్యమైతే స్వస్థపరచంటే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నువ్వు మొదటగా నమ్ము అంటాడు. ఆ తర్వాత ఆ దెయ్యాన్ని గద్దిస్తాడు. అదేం చేస్తుందంట, వెళ్ళిపోతుంది. ఈ దెయ్యం ఏంటి, మూగ చెవిటి దయ్యము. మొదటిగా తర్వాత ఏం చూస్తాము, నడుము వంచే దయ్యము. ఆ తర్వాత మనం చూస్తే మార్కు సువార్త 7:25 నుంచి 30 వరకు, అక్కడ ఒక స్త్రీ, కనాను స్త్రీ, ఇంకో చోట సురేని ఫేక వంశపు స్త్రీ, తన కూతురు జ్వరము చేత బాధపడుతూ ఉంటుంది. అది కూడా దెయ్యమే. ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే ఈ అపొస్తలుల కార్యం 16:16లో ఒక స్త్రీ, ఒక యవ్వన పుతోను అనే దెయ్యం పట్టిన స్త్రీ ఏం చేస్తుంటది, సోది చెప్తూ ఉంటుంది. సోది చెప్పే దెయ్యం. ఇవన్నీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. తర్వాత మొదటి రాజుల గ్రంథం 22:6-7 చూస్తే అక్కడ చాలా పెద్దది ఉంది అక్కడ విషయం. అక్కడ ఏమిటి అంటే, యెహోషాపాతు రాజు, తర్వాత ఆహాబు రాజు ఇశ్రాయేల్ రాజు, యెహోషాపాతు యూదా రాజు. వీళ్ళిద్దరూ కూడా దేవుని బిడలే. అయితే యెహోషాపాతు దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉంటాడు, ఆహాబు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఆహాబు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉంటారు. ఆ ప్రవక్తలు ఎవరో తెలుసా, బయలు ప్రవక్తలు, అంటే దేవుని ప్రవక్తలు కాదు. కానీ యెహోషాపాతు మాత్రం దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. ఇద్దరు రాజులు కలిసి రామోత్ గిలాదు అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటారు, అంటే సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటారు. కానీ దేవుని దేశం అది కాదు. దేవుని మీద ఆధారపడకుండా ఆ ఆహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు 400 మంది ప్రవక్తలను అడుగుతాడు, నేను ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళటం మంచిదేనా కాదా, నాకు జయం వస్తుందా అపజయం వస్తుందా అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 400 మంది ప్రవక్తలు ఏం చేస్తారు, అక్కడ చూస్తే అబద్ధం చెప్తారు. ఏమని, నువ్వు వెళ్ళు, నీకు జయమే కలుగుతుంది. కానీ దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని చిత్తం అది కాదు. అప్పుడు ఆ యెహోషాపాతు రాజు, దేవుని మీద ఆధారపడే రాజు, వీళ్ళు కాదు మనకు కావాల్సిన నిజ దేవుని భక్తుడు, నిజ దేవుని ప్రవక్త. యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఇక్కడ ఉన్నారని అడిగితే మీకాయా అనే ప్రవక్త అక్కడ ఉంచాడు. అతను పిలిపించినప్పుడు అతను అడిగితే అతను అంటాడు, మీరు వెళ్ళొద్దు, వెళ్తే నిశ్చయంగా చస్తావని చెప్పేస్తాడు. అయినా సరే పట్టించుకోకుండా 400 మంది చెప్పారు కదా అని చెప్పేసి మనుషుల వైపు చూస్తూ యుద్ధానికి వెళ్ళిపోతాడు, చచ్చిపోతాడు. అక్కడేముంది తెలుసా, అబద్ధమాడు ఆత్మ. 400 మధ్య ఆత్మ ఏం చేస్తుందట, అబద్ధమాడే ఆత్మగా ఉంది. అది ఎక్కడ జరిగిందంటే దేవుని న్యాయ సభలో జరిగింది అనమాట. ఆ విషయం ఏంటంటే, మీరు ఇశ్రాయేల్ రాజు ఆహాబు దగ్గరికి వెళ్ళి వేరే దేశం మీదకి అతని యుద్ధానికి తీసుకువెళ్ళి అతను అక్కడ చచ్చేలాగా ఎవరు ప్రేరేపిస్తారని దేవుడు అడుగుతాడు. ఎవరిని తెలుసా, తన సభలో ఉన్నటువంటి దూతలను అడిగితే ఆ దూతలు అనేక రకాల కారణం చెప్తే ఒక దూత వచ్చి చెప్పింది, ఏమని, నేను అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటాను. ఇక్కడ చూస్తే అబద్ధాలు చెప్పే ఆత్మ, అబద్ధాలు చెప్పే దెయ్యాలు. ప్రియులారా గమనించండి, ఇంకా మనం చూస్తే చాలా దెయ్యాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం మీకు గుర్తుందా, సేన అనే వ్యక్తికి పట్టినటువంటి దెయ్యాలు ఎన్ని ఉంటాయి అతనిలో, తెలిసిన వాళ్ళు చెప్పాలి. చాలా, దాదాపుగా సుమారుగా 2000 దెయ్యాలు అతను ఒక్కడిలోనే ఉంటాయి. అవన్నీ యేసయ్యను చూసామంటే తెలుసా మీకు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని పాతాళములోకి పంపొద్దు అంటారు. మీకు అక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. యేసుక్రీస్తు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి, ముగ్గురు ఒకటేనా వేరు వేరు అన్న విషయానికి మీకు ఒక చిన్న క్లారిటీ అక్కడ. ఏమిటంటే మొదటి సమయంలో 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా సజీవులను మృతులను గాను మృతులను సజీవులను కలిపేవాడు యెహోవాయే, పాతాళంలోనికి పంపచ్చు, అందులో నుంచి తిరిగి రప్పించుచు ఉండువాడు ఆయనే. అదే వాక్యము ఇక్కడ ఈ సేనా దెయ్యాలు కూడా చెబుతున్నాయి. ఏమని, మమ్మల్ని పాతాళంలోనికి పంపొద్దు. పాతాళంలోకి పంపేది, పాతాళంలో నుంచి రప్పించేది ఎవరు, దేవుడు ఒక్కడే. ఆయనే యెహోవా, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్ముడుగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, అంతేకాని ముగ్గురు కాదు. అర్థమైందా? ఇలాంటి మీకు చాలా చూపించగలను. పిల్లలు గమనించండి, ఇవన్నీ దెయ్యాలి అనమాట. ఇంక ఇవే కాదు. మార్కు సువార్త 7:22 వచనాలు చూస్తే మనుష్య హృదయంలో నుంచి ఏమొస్తుంటాయి, అబద్ధాలు, అపవిత్రతలు, కామము, వికారము, మత్సరము, క్రోధం, ఇవన్నీ ఏంటి, దెయ్యాలే. నీకు నిద్ర వస్తుందన్నా దేమే, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం ఇచ్చినప్పుడు నిద్ర వస్తుందన్నా దేమే. నీకు ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా దెయ్యం చేసే పనులు. పిల్లలు గమనించండి, దెయ్యం అంటే ఏదో అపవిత్రాత్మ మన మీద పడిపోయి మనల్ని అల్లకల్లం చేసేదే కాదు. నీలో ఉన్న చెడు దెయ్యమే. ఇవన్నీ వీటన్నిటి చేత మనం ఏం చేయాలా, జయం పొందుకోవాలి. ఆ స్త్రీ అపవాదికి, దెయ్యానికి అవకాశం ఇచ్చింది. రక్షించబడిన మనము కూడా అపవాదికి కానీ దెయ్యానికి కానీ
అవకాశం ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అంటే అనుదినము ప్రభుత్వ సహవాసము చాలా అవసరం. ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నం, ఎప్పుడైనా సరే దావీదు, నేను ఉదయం అందును, మధ్యాహ్నం అందును, సాయంత్రం అందును, రాత్రి అందును ప్రార్థన చేస్తాను, ఆరాధిస్తాను నా ప్రభుని. వేకువజామున కాకముందే నా కన్నులు తెరుచుకుంటాయి నీ వాక్యం ధ్యానించడానికి అంటాడు. మనం ఎంతమంది అలా చేస్తున్నాము? వేకువజామున ప్రార్థన చాలా మంచిదండి, తెలుసా మీకు? అంటే మిగతా సమయంలో కాదు నా ఉద్దేశం. వేకువజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థించండి. ఆ సమయంలో ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. దేవుని దూతలు దిగి వస్తూ ఉంటాయి. ఆదికాండం 28వ అధ్యాయం మనం చూస్తాం. ఒక వ్యక్తిని, ఎవరు? యాకోబు పడుకున్నప్పుడు ఏం చేస్తాడు? దేవుని దూతలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. గుర్తుందా ఆ సన్నివేశం, ఆ సందర్భం గుర్తుందా? కాబట్టి ఉదయకాల సమయంలో తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి. అది మేము అలా చేస్తూ ఉంటాం ప్రతిరోజు. తర్వాత అప్పుడే అని కాదు, ఎప్పుడైనా చేయాలి. దేవుడు వింటాడు, వినడానికి నేను చెప్పడం లేదు, కానీ అది మంచి సమయం. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేనటువంటి సమయం. మిగతా సమయం మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది, మిగతా సమయం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఉదయకాల సమయంలో ఏంటంటే నైట్ అంతా పడుకుంటాం, తెల్లవారుజామున లేచేసరికి మనము కూడా అలసట తీర్చుకొని ఉత్సాహంగా ఉంటాం. మరొక నూతన దినాన్ని మనం ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఈ దినం కార్యక్రమం అంతటా నాకు సహాయం చేయమని దేవుని వేడుకోవాలి. మరలా పడుకునేటప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. దేవ, ఈ దినమంతా నాకు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు, నన్ను కాపాడవు, తప్పించవు, రక్షించావు, పోషించవని కృతజ్ఞతలు చెప్పి పడుకోవాలి. ఇది ఒక క్రైస్తవ విశ్వాస యొక్క బాధ్యత. ప్రియులు గమనించండి, ఏ దయ్యము కూడా నీలో ఉండడానికి వీల్లేదు. నీలో ఏది ఉందో నీకు తెలుసు, ఎవరి వారికి తెలుసు, నాకే తెలుసు. ఏది ఉండడానికి వీల్లేదు. వాటిని అన్నిటి మనం ఏం చేయాలా? జయించాలి. ఎలా జయిస్తావు? నీకు నువ్వే జయించాలా. ప్రతిసారి పాస్టర్ గారు ప్రార్థన చేయరు. నువ్వు ఆ స్థితికి ఎదగాలి, ఆ అనుభవంలో నువ్వు ఎదగాలి. కాబట్టి పిల్లలు గమనించండి, ప్రభుత్వ సహవాసం ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, తెలుసా? అయ్యగారు చేస్తేనే జరుగుతాయి అనుకోవద్దు. ఎప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అధికారం. ప్రతి ఒక్కరికి నువ్వు ఆశపడు, దేవునితో అలా సహవాసం చేయి, నువ్వు ప్రార్థన చేయి, అపవిత్రాత్మలు పారిపోతాయి. అద్భుతాలు నీ ద్వారా జరుగుతాయి, జరిగిస్తాడు దేవుడు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని యేసయ్యే చెప్పాడు, తెలుసా మీకు ఆ విషయం? కాబట్టి ఆ స్థితికి మనం ఎదగాల. ఎప్పుడు అంటే నువ్వు ప్రభుతో అడుగులు వేసినప్పుడు, నువ్వు ప్రభుతో సహవాసం చేసినప్పుడు. తర్వాత మనం చూస్తే రెండవదిగా నడుము వంగిపోయిన స్థితిలో ఉంది ఆ స్త్రీ కదా. ఆమె కాదు, ఆమె వెళ్ళిపోయింది కూడా, చాలా కాలం అయిపోయింది కూడా. మనం ఏ స్థితిలో ఉన్నాం? నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నామా? అంటే నా ఉద్దేశం ఆత్మీయతలు ఏ స్థితిలో ఉన్నావని అడుగుతున్నాను. కాబట్టి ఆత్మీయతలు బలహీనంగా మనం ఉండొద్దు. ప్రార్థించలేని వారముగా, ప్రభుత్వ సహవాసం చేయలేని వారముగా, ప్రభుకు సమయాన్ని ఇవ్వలేని వారముగా, బూతులు, వ్యభిచారము, దుర్మార్గం, అపవిత్ర మాటలు, అపవిత్రమైన చూచుట, సినిమాలు, సీరియల్స్ మానేయండి. ఇవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. ఏ బలహీనత నీలో ఉంది, అది ఏ ఒక్కటని కావచ్చు, అదే నిన్ను నరకానికి ఈడ్చుకెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్త. ఏ ఒక్క చిన్న బలహీనతను సరే, సీరియల్ అయినా సరే ఏం కాదుగా అనుకోవద్దు. నీ సమయాన్ని అంత తినేస్తుంది, తెలుసా? సీరియల్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 వరకు సీరియల్ పిచ్చి. ఏంటిది? అదే సమయం ప్రభువులు గడుపు, ప్రార్థన చేయి. ఎంత శక్తి ఇస్తాడు దేవుడు నీకు, ఎంత ఆనందాన్ని ఇస్తాడు, గొప్ప కార్యాల ద్వారా జరిగిస్తాడు. ప్రవచన వరం ఇస్తాడు, ఆత్మల వివేచన వరం ఇస్తాడు. ఇవి అడగండి ప్రభువుని. సీరియల్ నీకేం చేయవు, తెలుసా? సీరియల్స్ నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాయి. పాపులు కూర్చున్న చోటను కూర్చుండక, మొదటి కీర్తన గుర్తుందా? అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక అంటే అర్థం ఏంటి? నీ ఇల్లే కావచ్చు, నువ్వు చూసేదేంటి? అందుట్లో అపహాసకులు చేసే పనులే నువ్వు చూసేది. వాళ్ళు మాట్లాడే నువ్వు మాట్లాడేది, అంతే కదా. ఆ 6 నెలలు మనం సహవాసం చేస్తే ఎలా మారుతామంట గుర్తుందా? వాడే వీడే వాడుగా. మరి ఇన్ని సంవత్సరాలు సీరియల్ చూస్తున్నావు, మారవా? చాలా జాగ్రత్త. సీరియల్, సినిమాలు, అపవిత్రమైన మాటలు, అబద్ధాలు, మోసపు మాటలు, ఇవన్నీ ప్రభువి కావు. ఎవరివి? జనకుడు. అబద్ధాల జనకుడు ఎవరు? అపవాది. కాబట్టి ఇవన్నీ మీరు మానుకోవాలి. దయచేసి గమనించండి. ఎవరమైనా సరే, నేనేమీ ఎక్కువేం కాదు, ప్రతి ఒక్కరు సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే, పరిశుద్ధ జీవితాన్ని మనకి ఇచ్చాడు అంటే ఎందుకు? ఆయన రూపులోకి మారడానికి, క్రీస్తు స్వరూపానికి మనము మారాలి. నేను పరిశుద్ధులను కనుక చెప్పండి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్పాడు. మరి ఏంటి సీరియల్స్, బూతులు, ఇవి మనకు తగవు. చాలా వచనాలు ఉన్నాయి బైబిల్ మనకు
ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. బైబిల్ చదవండి. ప్రార్థన, బైబిల్, స్తుతి, ఆరాధన ఎవరైతే చేస్తారో ఈ మూడు, వారిని అపవాది ఏమీ చేయలేడు. అంతేకాదు పరిస్థితులు కూడా ఏమీ చేయలేవు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా, అర్థమవుతుందా? ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు నీతో ఉంటే జయం నీదే. ప్రపంచమంతా నీతో ఉండి, బంధువులంతా నీతో ఉండి, మనుషులందరూ నీతో ఉండి, దేవుడు నీతో లేకపోతే అపజయమే, ఓడిపోతావు. సమస్త సృష్టిని చేసిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నాకు అసాధ్యం అనేది ఏది లేదు. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే, ఒకవేళ కృంగిపోయి ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా, అప్పుల బాధలో ఉన్నావా, పర్వాలేదు, దేవుడిని వేడుకో. దేవుని దగ్గర కన్నీరు కార్చు, మనుషుల దగ్గర చేయి చాపద్దు, ప్రభువుని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, పట్టారాని దీవెన నీకు ఇస్తాడు. అయితే సమయం పడుతుంది. ఎందుకో తెలుసా? మనం మారాలి, నువ్వు మారాలి. మనం మారడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆయుష్ పెంచడం కూడా ఎందుకు అనుకుంటున్నారు? మనం మారడానికి కోసమే, అంతే తప్ప మన ఏదో మంచివాళ్ళమని కాదు. దయచేసి గమనించండి. ఆత్మీయ స్థితిలో నడుము వంగిపోయిన స్థితిలో మనం ఉండొద్దు. మనం నడుము అంటే ఏంటి? మన ఆత్మీయ స్థితిలో మనస్సు. చూడండి 1 పేతురు పత్రిక 1:13 మీరు చూడగలిగితే, మీ మనస్సు అను నడుము కట్టుకోండి. 1 పేతురు పత్రిక 1:13 చదవాలి, తీసిన వాళ్ళు త్వరగా. చాలు చాలు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకోండి. ఏ నడుము? ఆ స్త్రీ నడుము వంగిపోయింది బాహ్యంగా, కానీ మనం ఏం చేయాలి? మన నడుము అంటే ఏంటి? మన మనస్సు చెప్పింది మనిషి చేస్తాడు. అర్థమవుతుందా? సో మీ మనసు అని నడుము కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలంటే ఎఫెసీ 6:14 మనం చూస్తాం. మీ నడుమునకు సత్యమని దట్టు కట్టుకోండి, దీన మనసు తగిలించుకోండి, విరిగి నలిగిన మనసు మీరు కలిగి ఉండండి. తర్వాత 1 రాజులో మనం చూస్తే, ఏలియా నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. సమయం లేని కారణం స్పీడ్గా వెళ్తున్నాను. కాబట్టి గమనించండి, మన నడుము ఏం చేయాలా? మన మనసు ఏం చేయాలా? కట్టుకోవాలి. దేంతో? నీతి, దీన మనసు, తర్వాత సత్యము, యథార్థత, పరిశుద్ధత. దీనితో మనం నడుము కట్టుకోవాలి. మన మనసునే కట్టుకోవాలి. పిల్లలు గమనించండి, ఏలియా కూడా ఆహాబు రాజుతో మరి ఆయన చెప్తాడు, వర్షం రాబోతుంది. వాళ్ళు ఊరు బయట ఉంటారు, ఆ యొక్క కోటకు దూరంగా ఉంటారు. అప్పుడు ఆహాబు రాజుతో ఏలియా భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ప్రవక్త? వర్షం రాబోతుంది, నువ్వు త్వరగా నీ యొక్క కోటలోనికి వెళ్ళిపో, లేకపోతే తడిసిపోతావు అన్నప్పుడు అతను రథం ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని హస్తము ఎవరిని బలపరుస్తుంది? ఏలియా ప్రవక్తను బలపరుస్తున్నప్పుడు ఆయన నడుము కట్టుకుని, అంటే ఏంటి? మనస్సు నిబ్బరం కలిగి ఏం చేస్తాడు తెలుసా? ఆహాబు రాజు రథం మీద వెళ్తుంటే ఆయన పరుగున వెళ్ళిపోతాడు. ఆహాబు కంటే ముందుగా వెళ్ళిపోతాడు. చూసారా? దేవుడు బలపరిస్తే అద్భుతాలు మనం చేయగలుగుతాం. చూడటమే కాదు, పొందుకోవటమే కాదు, మనమే ఇతరులకు అనేకులకు మేలుకరంగా ఉండగలుగుతాం. అలా ఉండాలంటే నువ్వు నీ జీవితము మారాలి, పరిశుద్ధమైన జీవితం మారాలి. ప్రభుకి ఇష్టమైంది నువ్వు చేయాలి, ప్రభుకు వ్యతిరేకమైన దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. అది ఏదైనా సరే. దేవునికి ఇష్టం లేనిది ఏదియో నీలో ఉండటానికి వీల్లేదు. ప్రభు ఏదైతే చేయొద్దు అంటున్నాడో దాన్ని చేయొద్దు. పాపం ఎందుకు వచ్చింది ఈ లోకంలోకి? ఎందుకు వచ్చిందండి పాపం ఈ లోకంలోకి ఎందుకు వచ్చింది? మర్చిపోయారా? మొదటి మనిషి ఎవరు? ఆదామవ్వ ఏం చేశారు? అదే ఎందుకు వచ్చిందంటే దేవుడు చెప్పింది వాళ్ళు మీరారు, దేవుడు చెప్పింది వాళ్ళు చేయలేదు. దేవుడు అదే చెప్తున్నాడు ఇప్పుడు కూడా, పాపం చేయొద్దు, మీరు పరిశుద్ధంగా ఉండండి. మీ నోటి మాట, మీ చూపు, మీ ప్రవర్తన, మీ క్రియలు, మీ నడక ఎలా ఉంది? ప్రభు అడుగుతున్నాడు, బైబిల్లో రాయించాడు. మన చూపు ఎలా ఉండాలా? సూటిగా ఉండాలా, చక్కగా ఉండాలి. వంకర చూపులు ఉండకూడదు, మోసపు చూపులు ఉండకూడదు, విషపు చూపులు ఉండకూడదు. సౌలు విషపు చూపు చూపాడు ఎవరి మీద? దావీదు మీద. కాబట్టి గమనించండి, మన నోటి మాట కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే పవిత్రమైన మాటలే మాట్లాడాలి. కృతజ్ఞత వచనం మాత్రమే మనం మాట్లాడాలి ప్రతి ఒక్కరితో. యాకోబు అంటాడు, ఇంకా భయంకరంగా అంటాడు, ఒక్క నోటి నుంచి మీరు దేవుని స్తుతిస్తారు, అదే నోటి నుంచి బూతులు మాట్లాడతారు. ఇదేనా మీ జీవితం? ఒక బావిలో నుంచి 2 నీళ్ళు వస్తాయా? మంచి నీరు, చేదు నీరు వస్తాయా? రావు కదా. అలాగే మనం కూడా ఉండాలి. ఎందుకు? రక్షించబడ్డాం కాబట్టి, మనల్ని ప్రభువు ఎన్నుకున్నాడు కాబట్టి,
తన రక్తంతో మనల్ని కడుక్కున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించి అడుగు, ఏదైనా సరే దేవుడు చేస్తాడు. నా నామం మీరు ఏం అడిగిన నేను చేస్తానన్నాడు. అంటే అది అయ్యగారులకే సాధ్యమా? మనకు కాదా? మనందరం, మీరైనా సరే ఎవ్వరైనా సరే పరిశుద్ధంగా జీవించి అడగండి. దేవా నువ్వు అడగమన్నావు, నేను అడుగుతున్నా, నా వైపు తప్పు లేదు, నేను అడుగుతున్నా, నాకు ఎందుకు చేయమని అప్పుడు కొట్లాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. అయితే నీలో తప్పు ఉండకూడదు, నీ వైపు పరిశుద్ధ జీవితం ఉండాలి. నీ వైపు లోపం ఉండి నువ్వు అడిగావంటే దేవుడు అసలు ఆ ప్రార్థనే వినడు. మీకు గుర్తు చేస్తాను, యోహాను సువార్త 9:24 పాపుల మనవి తీయొద్దు, పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఏ లోపము నీలో ఉన్నా సరే నువ్వు పాపివే. పాపిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు, పాపిగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, పాపిగా ఉండటానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు. ఎలా ఉండటానికి? పరిశుద్ధులుగా ఉండటానికి, తన కోసం జీవించాలి. ఇంకా విషయం, రక్షించబడిన ప్రతి వ్యక్తి మొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఇచ్చాడు, తప్పకుండా చేయాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం సర్వలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వారికి, మన బంధువులకి, మన స్నేహితులకి సువార్త చెప్తున్నామా? రక్షించబడిన మనము, ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది మరి వేరే వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు, కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించాలి. ఎన్ని ఆత్మలు దేవుని ఎదుగు నడిపించామని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి వ్యక్తిని అడుగుతాడు లెక్క. తీర్పు దినాన అప్పుడు ఏం చెప్తావు? నేను నీకు 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అన్ని ఇచ్చాను, అన్ని వసతులు ఇచ్చాను, నువ్వు కొందరినైనా నడిపించావని అడిగితే నిద్ర వస్తుందమ్మా? పక్కన వాళ్ళు నిద్ర వస్తే వాళ్ళు కొంచెం లేపండి. కాబట్టి దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? ఎంతమంది నడిపించమంటే ఏం చేస్తావు? సిగ్గు తెచ్చుకోవాల్సి వచ్చింది. అక్కడ అనేక మంది, కొన్ని కోటాను కోట్ల మంది పరిశుద్ధులు ఉంటారు, కొన్ని కోటాను కోట్ల దేవుడు దూతలు ఉంటారు. చాలా జాగ్రత్త. మనం ఆత్మీయస్థితులు నడుపోయిపోయినట్లుగా ఉండటానికి వీల్లేదు. తర్వాత మనం చూసినట్లయితే మనము కూడా చక్కగా నిలబడగలగాలి. ఆ స్త్రీ నిలబడిందా? నిలబడలేదు, వంగిపోయింది కదా. ఆత్మీయ స్థితిలో మనము కూడా చక్కగా నిలబడగలగాలి. శరీరంగా మనం చక్కగానే ఉన్నాం, నేను కూడా చక్కగానే ఉన్నాను, ఇది కాదు కావాల్సింది. ఆత్మీయ స్థితిలో నువ్వు చక్కగా లేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చక్కగా లేవు అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావని, దేవుని పని నువ్వు చేయలేకపోతున్నావని అయ్యగారు చెప్పింది, కాపరు చెప్పింది నువ్వు సరిగ్గా చేయటం లేదని, లోబడటం లేదని అర్థం. చక్కగా నిలబడగలగాలి. ప్రతిరోజు ప్రభుత్వ సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, బైబిల్ ధ్యానం ఉండాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి, దేవుని స్వార్థ నువ్వు ప్రకటించాలి. అప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు మొదట నిలబడు, ఆశపడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిలబెడతాడు. యెహెజ్కేలు 2:1 మనం చూస్తే, నరపుత్రుడా నేను నీతో, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 2:1 తీయొద్దు, చెప్పేశారు కదా, మాకండి. నరపుత్రుడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా అంటే ఎవరు? మనమందరము నరపుత్రులమే కదా, నరులమే కదా. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసినది. అక్కడ చూస్తే ఆ తర్వాత ఆయన నిలబడతాడు. అప్పుడు ప్రభు ఆత్మ వచ్చి అతను ఏం చేసిందంట? నిలబెట్టింది. మొదట ఆయన నిలబడ్డాడు, అయితే కొంచెం అటు ఇటుగా వెళుతున్నాడు. ఏమంటారు? అర్థమైందా? తొణుకుతున్నాడు. అది ఏమంటారు? కంగారు పడుతున్నాడు. కానీ ఆ తర్వాత దేవుని ఆత్మ వచ్చి మరలా అతన్ని నిలబెట్టినప్పుడు గొప్ప కార్యాలు చేశాడు. యెహెజ్కేలు తెలుసా? మనం నిలబడాలి, ముందు ఆశపడాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలని. ఏ ఒక్క ఆదివారం మానేటానికి వీల్లేదండి, ఏ ఒక్క ఆదివారం మానేటానికి వీల్లేదు. మిగతా రోజులు వస్తే నీకు ఒకవేళ ఇంకా ప్రార్థనలు ఉంటే వాటికి కూడా నువ్వు పాలు పొందాలి, మానేయకూడదు. ఎందుకంటే 6 దినాలు నువ్వు పని చేసుకోవచ్చు, 7 దినాలు తప్పకుండా ప్రభు దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నీ ఆత్మీయస్థితి మెరుగుపడటం కోసమే, నీ ఆత్మీయస్థితి బలపడటం కోసమే. క్లియర్గా గమనించండి. నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడు. నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, పరిస్థితులను కృంగదీసే స్థితిలో ఉంటాయి, నిన్ను పడగొట్టే స్థితిలో ఉంటాయి. నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మరి ఇంకా విరోధులు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు. నీకు ఏం చేస్తారు? నువ్వు ప్రభువులో ఉన్నట్లయితే మేము మిమ్మల్ని మరి వెలివేస్తామనో, లేకపోతే ఇవ్వమనో వార్నింగ్లు ఇవ్వచ్చు, హెచ్చరికలు చేయొచ్చు, బెదిరించవచ్చు, అవసరమైతే కొట్టవచ్చు, అవసరమైతే చంపుతారు. భయపడుతున్నారా? భయపడమాకండి. ఎందుకు అంటే ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని వదలక తప్పదు. కాబట్టి ప్రేరణ గమనించిన ప్రభు కోసం నిలబడితే పరిస్థితులు నీకు వ్యతిరేకంగా వస్తాయి,
అనేక పరిస్థితులు వ్యతిరేకంగా వస్తాయి. నీ బంధువులే నీకు విరోధులుగా ఉంటారు, నీ కుటుంబస్తులు నీకు విరోధులుగా ఉంటారు. భయపడవద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ వారు ఏ పని చేయగలిగినా, ఒకవేళ చంపినా సరే ప్రభువుని మాత్రం వదిలిపెట్టదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు, దేహమును చంపు వారికి భయపడవద్దు. ఎవరికి భయపడాలా? దేహమును ఆత్మను నరకములు పడవేసేది ఎవరు? దేవుడు. ఆయనకు భయపడు. ఒకవేళ మనుషులకు నువ్వు భయపడి దేవునికి దూరంగా వెళ్ళిపోయావనుకో, ఈ భూమి మీద 100 సంవత్సరం హాయిగా బతకొచ్చు అనుకుందాం. ఆ తర్వాత చావక తప్పదు కదా, ఈ శరీరం వదలక తప్పదు కదా. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? కాబట్టి ధనవంతుడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైనా ఉపయోగం ఉందా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే? కాబట్టి ప్రభు కోసం నిలబడదాం. మొదటి హతసాక్షి ఎవరో తెలుసా మీకు? స్టెఫను. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలుసా? ఎన్ని ప్రసంగాలు చేశాడు తెలుసా? ఒకే ఒక్క ప్రసంగం చేశాడు. ఒకే ఒక్క ప్రసంగం చేశాడు, అద్భుతమైన ప్రసంగం. ఆ జనాలు అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ పాపము వీరి మీద మోపొద్దయ్యా, వీరిని రక్షించమని ప్రార్థించాడు. అలా ఉండాలి. పర్వాలేదు. బ్లాండినా అని ఒక స్త్రీ ఎందుకు గుర్తొస్తుంది? 16 సంవత్సరాల యవన స్త్రీ, మీకు చెప్పాను అనుకుంటాను. బ్లాండినా అనే స్త్రీ ఫ్రాన్స్లో 16 సంవత్సరాల బానిస స్త్రీ ప్రభువుని ఎరిగింది. ఏమంటారు, ప్రభుత్వం యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి అందరికీ శిక్షలు వేస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో వారు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే వారిని వదిలేస్తున్నారు. ఈ స్త్రీని కూడా బయటికి తీసుకొచ్చారు. 16 సంవత్సరాలు యవన ప్రాయంలో ఉంది. అడిగారు, నువ్వు యేసుక్రీస్తు శిష్యురాలు, యేసుక్రీస్తు నమ్ముకున్నావు? నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానంది. వదిలే, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పు, నీకు మంచి జీవితం ఇస్తామన్నారు. నేను అలా చెప్పను అంది. తర్వాత కొట్టారు, తిట్టారు. నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు వదిలేస్తే నీకు ఉద్యోగం ఇస్తాము, కావాల్సినంత డబ్బు ఇస్తామన్నారు. నేను వదలను, నేను చావనైనా చస్తాను, కానీ నా ప్రభు కోసం నేను అబద్ధం చెప్పను. నా పరమ తండ్రి, నా రక్షకుడు, ఒకవేళ నేను చస్తే నా తండ్రి దగ్గరకు నేను వెళతానంటే వాళ్ళు అప్పటికి బాగా ఎద్దు, అదేమంటారు, దున్నపోతుతో పొడిపించారు. తర్వాత ఎర్రగా కాలిన కుర్చీ, మంటలు, ఎనప కుర్చీ బాగా కాలిన ఎనప కుర్చీలో అమాంత కూర్చోబెట్టారు. చచ్చిపోయింది అనుకోండి, చావలేదు అప్పటికి. ఆ ఎర్రగా కాలిన కుర్చీలో కూర్చోబెడితే ఆ వెనక పార్ట్ మొత్తం శరీరం అంతా కుర్చీకి అతుక్కుపోయింది. మరలా బలవంతంగా లేపారు. వెనక పార్ట్ అంతా పైనుంచి కింద వరకు రక్తం కారుతుంది. ఇక స్పృహ తప్పే స్థితిలో ఉంది. ఇప్పటికైనా ఒప్పుకో, ఎందుకంటే బాగా హింసించారు. ఇంకా ప్రాణం ఎంతసేపు ఉంటుందో కూడా తెలియదు. ఇప్పటికైనా ఒప్పుకో, నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు లోకంలో ఎవరికి లేనంత ధనం, ఎవరికి లేనటువంటి పదవి, ఏది కావాలంటే అది ఇస్తాం. ఎందుకంటే బాగా హింసించారు కదా. ఇప్పుడు కలుపుకుంటే నేను చచ్చినా సరే నాకు ఈ లోకంలో ఏది వద్దు, నా తండ్రి నాకు కావాలి, నా యేసే నాకు కావాలి, ఆయనే దేవుడు అని చెప్పింది. తర్వాత పెట్రోల్ పోసేసి తగలబెట్టేస్తారు. 2 లక్షల మంది చూస్తూ ఉన్నారు మైదానంలో. ఆ హాల్ 2 లక్షల మంది అంతా కూడా ఏమైపోయారు? నిశ్శబ్దమైపోయారు. అప్పటి వరకు గోలగోల చేసిన వాళ్ళంతా నిశ్శబ్దమైపోయారు. 5 నిమిషాల తర్వాత ఒక్కొక్కరు వాళ్ళంతా చూస్తుంటే ఎవరంటే అన్యులు, దేవుని ఎరగని ప్రజలు, వాళ్ళంతా ఏం చేశారు? ఒక్కొక్కరుగా మోకరించడం స్టార్ట్ చేశారు. ఆమె బ్లాండిన చనిపోయిన 5 నిమిషాలకి మోకరించి యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నారు. చూసారా? ఒక్క స్త్రీ ఎంతమంది రక్షించింది? 2 లక్షల మంది. మనం ఎంతమంది రక్షిస్తున్నాం? ప్రాణం మీద తీపి పెట్టుకోవద్దు. అలా అని చెప్పేసి భయపడమని నేను చెప్పటం లేదు. దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడికి అర్పించుకుందాం. భయపడాల్సిన అవసరం లేదు. శ్రమలకు కానీ, బాధలకు కానీ, జబ్బులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు కోసం నువ్వు జీవించు. నీకు కలిగిన ప్రతి పరిస్థితి, అది ఏదైనా సరే, ఆయన ఏం చేస్తాడు? మార్చేస్తాడు. మనం చక్కగా నిలబడగలగాలి. ఆత్మీయ జీవితంలో పడిపోయే స్థితిలో ఉండదు. ప్రతి పరిస్థితిని మారుస్తాడు దేవుడు. అవును, మారుస్తాడా లేదా? మారుస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే. అయితే నీ వైపు తప్పు ఉండకూడదు. ప్రభువుకు నువ్వు లోబడాలి, ప్రభువుకు నువ్వు విధేయత చూపాలి. దినదినము ఇలా దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తున్నాడంటే ఎందుకో తెలుసా? మనలను బలపరచడానికి. చివరిగా చెప్తున్నాను, ఇప్పటికి 3 చెప్పాను. మొదటిగా అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. రెండవదిగా ఏం చేయాలా? మర్చిపోయారు కదా. ఆత్మీయ స్థితిలో వంగిపోయిన స్థితిలో ఉండకూడదు. మూడవదిగా చక్కగా నిలబలేని స్థితిలో ఉండకూడదు. దేవునికి అవకాశం ఇవ్వాలి. తర్వాత ఆత్మీయ స్థితిలో వంగిపోయిన స్థితులు కాదు,
నిలబడగలిగిన స్థితిలో ఉండాలి, చక్కగా ఉండాలి. తర్వాత 4వదిగా మనం చూస్తే దేవుడు నిన్ను చూశాడా లేదా? యేసుక్రీస్తు నామని చూశాడా లేదా? అనేక సంవత్సరాల నుంచి ఆ బలహీనతలో ఉన్న ఆ స్త్రీని ఏం చేశాడు? దేవుడు చూశాడు. ఆమె అడిగిందా? అయ్యా నన్ను బాగు చేయమని అడిగిందా? అడగలేదు. దేవుడే చూచి కన్నికెర్రపడి ఆమె ఏం చేశాడు? బాగు చేశాడు కదా. అమ్మ, ఈ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్పాడు. ఈ రోజు కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితి చూస్తున్నాడు, నీవే స్థితిలో ఉన్నావు చూస్తున్నాడు. దేవునికి ఇష్టంగా ఉన్నావా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా? నీ హృదయ అంతరంగం దేవునికి తెలుసు. మాట నీ నోట రాకముందే దేవునికి తెలుసు. నీవేం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. కాబట్టి మనం దేవుణ్ణి మోసం చేయలేము. పిల్లలు గమనించండి, మనుషుడా నువ్వు మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏ పంటను విత్తితే ఆ పంటనే కోస్తాడు. అంటే ఏంటి? పంట గురించా? పంట గురించి కాదు. నువ్వు దొంగతనం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చావు అనుకో, దేవుడు మోసపోయేవాడు కాదు. నేను దేవుడు మోసం చేస్తున్నాను అనుకోవద్దు. ఆ దొంగతనంతో నువ్వు చస్తావని అర్థం. ఒకవేళ బూతులు మాట్లాడుతూ దేవుని సన్నిధానికి వచ్చావు అనుకో, దేవుడు మోసపోడు. అదే నోటితో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అంతం చేస్తాడు. ఎప్పుడు? దేవుడికి లోబడినప్పుడు. సామెతలు 29 మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వను. అప్పుడు దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత ఇది చూడాలి, మైకల్ చూడాలా, ఫోన్ బైబిల్ కాదు. ప్రార్థనకు వస్తున్నామంటే ఫోన్, సెల్ ఫోన్ ఏం చేయాలా? సైలెంట్లో పెట్టాలా. నేర్చుకోండి. మా దగ్గర అయితే ఇలా ఉండదు. ఖండించేస్తాను మా సంఘంలో. అసలు అవకాశం ఇవ్వను. పిల్లలు గమనించిన, ఎవరిని బాధ పెట్టడానికి కాదు నా ఉద్దేశం. నేర్చుకుంటాం. ఎందుకంటే మహోన్నత ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్తామండి, ఫోన్ అలాగే పెట్టుకొని వెళ్తామా? భయపడతామా లేదా? ఒక మనిషికి భయపడుతున్నప్పుడు పరమ దైవుడికి నువ్వు భయపడవా? భయం లేదా నీకు? భయపడకపోతే తీసేస్తాడు. చాలా జాగ్రత్త. అయినా మాట్లాడుతున్నారు చెప్తున్నాయి కానీ పిల్లలు గమనించండి, మనం దేవునికి భయపడాలా. భయపడకపోతే దేవుడు ఊరుకోడు. దేవుడే ప్రేమమయుడు, కరుణామయుడు, దయ ఇవే చెప్పి అందరినీ మోసం చేస్తున్నారు చాలా మంది అయ్యగారులు. దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయమయుడు నేను కాదన్నావు, ఒప్పుకుంటా. నేను కూడా నాణ్యానికి 2 కోణాలు ఉన్నాయి లేవా? ఒకవైపు బొమ్మ, ఒకవైపు దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, ఇంకొక వైపు దహించు అగ్ని, కాల్ చేస్తాడు. భయం ఉండాలి, దేవుడి పట్ల భయం ఉండాలి. నేనైనా సరే నువ్వైనా సరే ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. పిల్లలు గమనించండి, నిన్ను చూచిన దేవుడు ఏం చేస్తున్నాడు? నీ స్థితిని ఎరిగిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయితే నువ్వు హృదయపూర్వకంగా దేవుడిని అడగాలి. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి. అది ఏదైనా సరే, జబ్బు అయినా, అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితి అయినా, ఇంకా ఏదైనా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 59 మొదటి వచనం, రక్షణ పక్క నేరక ఉండినట్లు నా హస్తము కురచటాలేదు. ఆయన నిన్ను సహాయం చేయడానికి దినమల్లా ఆయన చేతిలో మన వైపు చాపి ఉంటున్నాడు. మనమే వెళ్ళటం లేదు, నువ్వే వెళ్ళటం లేదు. ఇంకెలా నువ్వు మేలు పొందుకుంటావు? ఎందుకు వెళ్ళట్లేదు అంటే నీలో పరిశుద్ధత లేదు. నీలో వ్యక్తిగతంగా నీ జీవితం ఎలా ఉంది? దేవునికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి నువ్వు ఆ మేలు పొందుకోలేకపోతున్నావు. పిల్లలు గమనించండి, మనం ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, వాటి కోసం మనం పరిగెత్తొద్దు భూమి మీద. నేను మరీ మీకు చెప్తున్నాను, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవి కాదు మనకు ముఖ్యము. ఇవి అవసరమే, ఇవి పరిచర్యలో ఒక భాగము, అలాగే మన జీవితంలో ఒక భాగము తప్ప ఇవి పరలోకానికి తీసుకురావు. యాకోబు పత్రిక 2వ వచనంలో, ఈ లోకములో దరిద్రులైన వారిని విశ్వాసములో భాగ్యవంతులుగా చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ తండ్రి, పరమ తండ్రి, నువ్వు పేదవాడిగా ఉంటే ఆయనకేం ఇష్టం లేదు తెలుసా? నీ కొడుకులు అడుగు తింటుంటే నీకు ఆయన ఇష్టమా? నీ పిల్లలు అడుక్కుంటే నీకు ఆయన ఇష్టమా? కాదు కదా. మరి మన తండ్రి, పరమ తండ్రి మనం లేమి స్థితిలో, బలహీన స్థితిలో ఉంటే ఆయనకి ఇష్టమా? కానే కాదు. 1 పేతురు పత్రిక 3:9 వచనం నేను చెప్తాను, మీరు ఆశీర్వాదములకు కారకులుగా ఉండడానికే పిలువబడ్డారు. దేవుడు కూడా దీవించాలని ఆశపడుతున్నాడండి, ఏమీ చిన్నగా ఉంచాలని కాదు. అయితే ఎక్కడ వస్తుంది తెలుసా? మనము దేవునికి దూరంగా ఉంటున్నాం. మన పనులు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన బిజినెస్లు, ఇవే మన కాలం. వీటిలో బిజీ అయిపోతున్నాం, దేవునికి అవకాశం ఇవ్వటం లేదు. అందుకు మనం ఈ స్థితిలో ఉండాల్సి వస్తుంది. ఈ రోగాలు, రొచ్చులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎందుకు అనుకుంటున్నారు? మనము దేవునికి అవకాశం ఇవ్వటం లేదు. ఒక్కసారి దేవునికి అవకాశం వచ్చి చూడు, నీ జీవితాన్ని ఎలా మార్చేస్తాడు. యోసేపు గుర్తున్నాడా? ఆది కాండంలో యోసేపు గుర్తున్నాడా? యాకోబు కొడుకు, 11వ కొడుకు యోసేపు గుర్తున్నాడా లేడా? తెలియదు అనుకుంటా బహుశా ఎవరికి. యోసేపు కూడా చిన్ననాటి నుంచే
దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. దేవునికి అవకాశం ఇస్తూ వచ్చాడు. ఎన్నో శ్రమలు పొందాడు, గుంటలు వేయబడ్డాడు, చంపబడే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయన దేవుడు రక్షించాడు. తర్వాత ఐగుప్తులు పోతీఫర్ ఇంట్లో పెట్టాడు. అక్కడ శోధనే కలిగింది. మరలా జైలుకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా శోధనే కలిగింది. అయినా కానీ తన పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అవకాశం దేవునికి ఇచ్చాడు కాబట్టి ఆ సమయం అయిపోయింది. ఏ సమయము? కష్టాల సమయం అయిపోయింది, నష్టాల సమయం అయిపోయింది, అనారోగ్య సమస్యల సమయము అయిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యోసేపుని ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రపంచాన్ని పోషించాడు. తెలుసా? యోసేపు ప్రపంచాన్ని పోషించాడండి. ఒక ఐగుప్తునే కాదు, ఇశ్రాయేల్ దేశం, సిరియా దేశం, ఇంకా చాలా దేశాల నుంచి ఏం చేశారు? ఆ ఐగుప్తు దేశానికి వచ్చి ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళారు. ఎలా చేయగలిగాడు? దేవునికి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం కూడా దేవునికి అవకాశం ఇలా ఇవ్వాలి. అందుకే దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప నేరే దేవుడు నీకు ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? దేవత దేవుళ్ళని కాదు అక్కడ అర్థం. నీ పిల్లల కంటే నువ్వేం చేయాలా? దేవుని ఎక్కువ ప్రేమించాలి. నీ భార్య కంటే నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించాలా. నీ భర్త కంటే నువ్వు ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలా. నీ తల్లిదండ్రుల కంటే దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమిస్తే ప్రార్థన కూర్చుంటావు. దేవుని ప్రేమిస్తే దేవుని సన్నిధానానికి వస్తున్నావు. అయ్యా మా ఆయన ఒప్పుకోవటం లేదయ్యా, ఇది దేవుని ప్రేమించినట్టు కాదు. మా ఆవిడ ఒప్పుకోవటం లేదా, ఇది దేవుని ప్రేమించినట్టు కాదు. ఏది నువ్వు ఎక్కువగా ఇష్టపడతావు అదే నీ దేవుడు. ఏదైనా సరే, సినిమానా, సీరియల్లా, సిగరెట్టా, భార్య, భర్త, తల్లిదండ్రుల, వారంటే నీకు ఇష్టమే కదా? ఇష్టం ఉంటుందా లేదా? అదే నీకు దేవుడు. అందుకే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. దేవుని ప్రేమిస్తే దేవుడే నీకు దేవుడుగా ఉంచాడు. అప్పుడు ఆ తదుపరి మిగతా వాళ్ళని ప్రేమించొద్దని దేవుడు చెప్పట్లా. అయితే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే అర్థం ఏంటి అంటే, దేవుని పక్కన పెట్టేసి మీ ఆయనను బాగా ప్రేమిస్తున్నావు అనుకో, ఆయనతోనే గడుపుతున్నావు అనుకో, ఆయన చెప్పినట్టే చేస్తున్నావు అనుకో, నువ్వు దేవుని ప్రేమించినట్ట కానే కాదు. దేవుని మొదటగా ప్రేమిస్తే దేవుని సన్నిధులు కనబడటానికి, దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడతావు. మనం అయితే ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వారితో ఎక్కువ గడపాలని ఆశపడతాం కదా. ప్రభువుని ఎక్కువ ఇష్టపడితే ప్రభుతో ఎక్కువ సమయము మనం గడపాలి. ఆయన చెప్పింది మనం చేయాలి. పిల్లలు గమనించండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమెను చూశాడు యేసు ప్రభు, ఆమెకు విడుదల ఇచ్చాడు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ కుటుంబం ఏ స్థితిలో ఉంది? నువ్వు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావు? ఏ ఆర్థిక సమస్యతో బాధపడుతున్నావు? ఏ అప్పులు ఊబిలో చిక్కుకుపోయావో దేవునికి మొరపెట్టు. దేవునికి దగ్గరగా జీవించు. దేవునితో సహవాసం చేయి. దేవుడిని ఈ స్థితి నుంచి ఏం చేస్తాడు? విడిపిస్తాడు, చక్కగా నిలబెడతాడు. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యముతో బాధపడుతున్న సంగతిని దేవుడు చూశాడు. ఆమెను చూసిన దేవుడు నిన్ను చూడడా? చూస్తున్నాడు. మనుషుడు ఆంతరంగాన్ని ఎరిగినవాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. కాబట్టి మీ స్థితిని ఎరిగిన దేవుడు. భయపడవద్దు, బాధపడవద్దు. ఎందుకు అంటే సమయము కొంత ఉంటుంది. తన సమయంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలా? వేచి చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. నేను పరిచయం ప్రారంభించబడటానికి, మా దగ్గర పరిచయం ప్రారంభం అవడానికి 3 సంవత్సరాలు కనిపెట్టుకుని ప్రార్థించాను. దేవుని మహాకృప, ఉన్నత మహాకృప, ఆయన పరిచయం స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కటికి చెప్పి చేపిస్తున్నాడు. తెలుసా? ఫలాన్ని చేయని చెప్పి, దర్శనమిచ్చి, వాగ్దానం ఇచ్చి, వేరే కాపర్లతోటి, ఆ పాస్టర్స్ తోటి రుజువుపరిచి చేయిస్తున్నాడు. అలా మనం సహవాసం చేయాలి ప్రభుత్వం. అప్పుడు నీ ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. అయ్యగారులు చేస్తారు, కాపర్లు చేస్తారు, ప్రవక్తలు చేస్తారు, అపోస్తలు చేస్తారు, బిషప్లు. వీళ్ళు ఎవ్వరు కాదు, వాళ్ళు కూడా మనుషులే. ఎక్కువేం కాదు దేవునికి. అందరూ సమానమే. నువ్వు ఆ రీతిగా ప్రభుత్వ సహవాసం చేయి, నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎందుకు విన్నాడు దేవుడు? వింటాడా లేదా? నేను ఒక సాక్ష్యం విన్నాను. మత్తయ్య గారని ఖమ్మంలో, ఆయన సంఘంలో జరిగిన సాక్ష్యం. ఎందుకంటే ఆయన నాకు బాగా దగ్గర కాబట్టి చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి. ఆయన లేనప్పుడు ఒకసారి ఎవరు ఏదో రోగం చనిపోయే స్థితికి దగ్గరగా ఉన్న వ్యక్తిని చర్చికి తీసుకొస్తే అయ్యగారు లేరు. ఒక చిన్న పిల్లోడు మాత్రం చర్చిలో ఉన్నాడు. ఉంటే ప్రార్థన చేయమన్నారు. అతన్ని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. 10 నిమిషాలు ప్రార్థన చేశాడు. అద్భుతకరంగా చిన్న పిల్లాడు ప్రార్థన విని వెంటనే దేవుడు ఏం చేశాడు? స్వస్థత ఇచ్చేసాడు. ఏ చిన్న పిల్లాడు కంటే మనం పెద్దవాళ్ళం కాదా? అన్నిట్లో పెద్దవాళ్ళం కదా, జ్ఞానములోను, ప్రార్థించే విషయంలోను. అంటే ఏ రకంగా ప్రార్థన చేయాలని. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రభుత్వ సహవాసం చేద్దాం. మన బలహీనతలను మరి ఎవరు జయించాలా? మనమే జయించాలి.
దేవుడే వచ్చి నీ బలహీనత తీసేయాడు. తెలుసా మీకు ఆ విషయం? తీసేయాడు. కాకపోతే సహాయం చేస్తాడు నీకు. నువ్వు జయించాలి నీ బలహీనతను. సినిమా చూసి బలహీనత నీలో ఉందా? ప్రభువా నాకు సహాయం చేయి. ఒప్పుకో. దేవా ఇంతవరకు చూశాను, నన్ను క్షమించు, ఇక నుంచి నేను చూడనయ్యా, నాకు సహాయం చేయి. ఆ సమయంలో ఒకవేళ సినిమా వచ్చే సమయం ఏం చేయాలా? ప్రార్థన కూర్చో, పాటలు పాడుకో, వాక్యం చదువుకో, లేదా నీ పని ఉంటే ఏదైనా చేసుకో. అయితే ఎక్కువ సమయం ప్రభుత్వం నువ్వు సహవాసం చేస్తే దేన్నైనా నువ్వు జయించగలుగుతావు. ఆ రీతిగా దేవుడు మనకు అందరికీ సహాయం చేస్తున్నాడు. పిలుచును గాక. ఆమేన్.